హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే సిఎస్సి వాళ్ళకి ఈసీ వాళ్ళకి కామన్గా ఉంటుందండి. ఆ సబ్జెక్ట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ బీసీడీ కోడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఒక బేసిక్ కోడ్ అండి. మనం యూస్ చేస్తాం, ముందు ప్రతి దగ్గర యూస్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ కోడ్ ఎలా వచ్చిందో తెలియాలి కదా. సో ఆ కోడ్ ఎలా రాయాలి ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీడీ కోడ్, దీన్ని 8421 కోడ్ అని కూడా అంటారు. బీసీడీ కోడ్ అన్నా 8421 కోడ్ అన్నా ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీడీ అంటున్నాం కదా, బీసీడీ ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాము. బీసీడీ ఫుల్ ఫామ్ ఏంటంటే బైనరీ కోడెడ్ డెసిమల్. ఇది చెప్పా కదా, ఇది చాలా మోస్ట్ కామన్గా యూస్ చేసే కోడ్ అండి. ఇది ఒక బేసిక్ లాగా, ఓకేనా. ఇది ఎలా రాయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బైనరీలో మనకి కొన్ని టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి. బైనరీ అని, డెసిమల్ అని, హెక్సాడెసిమల్, ఆక్టల్, ఇవన్నీ ఉంటాయి. మనకు తెలుసు బైనరీ అంటే రేడిక్స్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. ఆక్టల్ అంటే 8, డెసిమల్ అంటే 10, హెక్సాడెసిమల్ అంటే 16. ఓకేనా, ఇదంతా మన అందరికి తెలుసు కదా, బేసిక్స్. ఇప్పుడు మనం అసలు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే బైనరీ కదా, అంటే నథింగ్ బట్ వన్స్ అండ్ జీరోస్. ఓకేనా, ఇప్పుడు మనం డిజిట్స్ తీసుకున్నాము. ఆ డిజిట్స్కి ఈ 8421 కోడ్లో ఎలా రాయాలో చూద్దాము. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్ 0 తీసుకున్నాను. ఇక్కడ మనం తీసుకుంది 8421 కోడే కదా. 0 అంటే అసలు మనం ఏమి ఇవ్వం కదా వాల్యూస్, అందుకని 0 మొత్తం ఇచ్చేసాం. నెక్స్ట్ 1 అనేది డైరెక్ట్గా ఇక్కడ ఉంది కదా, సో 1 దగ్గర 1 పెట్టా, రిమైనింగ్ ఆర్ జీరోస్. అర్థమైందా. 2 అనేది కూడా డైరెక్ట్గా ఉంది, సో నేను 2 దగ్గర 1 పెట్టా, రిమైనింగ్ అని జీరోస్ పెట్టా. కనిపిస్తుందా. నెక్స్ట్ థర్డ్ 3 కదా. 3 అంటే మనకి ఏ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే 3 వస్తుంది. 2 + 1 ఎంత, 3. కాబట్టి 2 దగ్గర 1, 1 దగ్గర 1, రిమైనింగ్ జీరోస్. అర్థమైందా. మనకి ఏది కావాలో అదొక్కటే 1 పెట్టుకొని మేము మిగతావన్నీ జీరోస్ చేసుకుంటాం. ఓకే. 4 అనేది డైరెక్ట్ ఉంది కాబట్టి 100. అదే 5 రావాలంటే మనం దేన్ని యాడ్ చేయాలి, 4 + 1 అంటే ఎంత, 5 కదా. సో 4 దగ్గర 1, 1 దగ్గర 1, సరిపోయిందా. నెక్స్ట్ 6 అంటే 4 + 2 6. మనము డైరెక్ట్ నెంబర్స్ ఉండేటప్పుడు డైరెక్ట్ వేసుకుంటాం, అలా లేనివి ఏ రెండు యాడ్ చేస్తే వస్తాయో దాన్ని బట్టి వేసుకుంటాం. నెక్స్ట్ 6 అయిపోయింది. 7 అంటే ఏం చేయాలా, 4 + 2 + 1 7 కదా, సో అలా వేస్తాం అనమాట. 8 అంటే డైరెక్ట్ ఉంది కాబట్టి 8 దగ్గర 1 పెట్టి రిమైనింగ్ అన్ని జీరోస్ పెడతాం. అదే 9 అంటే 8 + 1 ఎంత, 9 కదా, సో అలా చేసామన్నమాట. ఇలా మనం ఈ కోడ్ యూస్ చేసి 15 వరకు రాసుకోవచ్చు. మీకు అర్థం అవడానికి నేను కొంచెం 9 వరకు చెప్పాను. ఇప్పుడు 10 అనుకోండి. 10 అంటే ఏ రెండింటిని యాడ్ చేస్తే 10 వస్తుంది, 8 + 2 ఎంత, 10 కదా, సో 1010. 11 అంటే 8, 2 + 1, అలా మొత్తం రాసుకోవచ్చు. 15 అంటే ఆల్ వన్స్ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ దాని గురించి క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, రిప్రజెంట్ ద నెంబర్ 562 ఇన్ 8421 కోడ్ అన్నారు. 8421 కోడ్లో 562 రిప్రజెంట్ చేయాలి అంట. ఇప్పుడు 5 అంటే ఏంటి, మనకి పైన ఆల్రెడీ తెలుసు కదా, 0101, అవునా. అంతే, ఈ 5 అనేది ఈ డెసిమల్ ఫార్మాట్లో ఉండేది, మనం ఇలా బైనరీ సిస్టంలో కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ 6 అంటే 0110, 2 అంటే 0010. అర్థమైంది. మీకు ఇక్కడ సరిగ్గా గుర్తులేదనుకోండి, ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ రాసిన ఈజీగా గుర్తుంటుంది, ఎందుకంటే మనకి లాజిక్ తెలుసు కాబట్టి మనకి ఎప్పుడు డౌట్ వచ్చినా మనమే ఓన్గా చెక్ చేసుకుంటాం కాబట్టి. ఓకేనా, ఇలా కన్వర్ట్ చేసి రాస్తాము. అదే కింద చూడండి, కన్వర్ట్ ద ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్ ఇంటూ బీసీడీ. కింద కొన్ని నెంబర్స్ ఇచ్చారు, ఆ నెంబర్స్ మనం బీసీడీలోకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటి, 9.2. 9 అంటే ఎంత, 8 + 1 9 కదా, అంటే ఫస్ట్లో లాస్ట్లో 1 వస్తుంది, రిమైనింగ్ మధ్యలో 2 జీరోస్ ఉంటాయి. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ యాజ్ ఇట్ ఈజ్ వేసాను. 0 అంటే 0010, అవునా. నెక్స్ట్ 3 అంటే ఏంటి, 0011. ఇవన్నింటినీ కలిపి రాసేది ఈ ఇది రాస్తామన్నమాట. అంటే దాని యొక్క బైనరీ ఫార్మాట్ రాస్తాం అంతే. అక్కడ పాయింట్ ఉంటే పాయింట్ పెడతాం, లేదంటే లేదు. ఇంకా 96 అంటే ఏమొస్తుంది, 9 అంటే ఆల్రెడీ తెలుసు, కోడ్ ఏంటి 1001, 6 అంటే 0110. అర్థమైందా. ఇలా ఉంటుందండి బీసీడీ కోడ్ అనేది, చాలా ఇంపార్టెంట్, లైట్ తీసుకొద్దండి. ఇది అర్థమైతే మీరు రిమైనింగ్ మొత్తం డీల్ ఎక్కడ వచ్చినా సరే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.